తర్వాత రికవర్ అయితే డబ్బులు కావుగా, డబ్బులు పెట్టినప్పుడు పోగొట్టుకోవాల్సిందేగా. అవును. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు దర్యాప్తు సంస్థ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఈ 11 మంది తెర మీద బొమ్మలే. ఉమ్, వీళ్ళది ఏమి లేదు, వీళ్ళు యాక్టర్స్ అంతే. ఉమ్, డైరెక్టర్స్ అక్కడ చాలా మంది ఉన్నారు, డైరెక్టర్స్ ప్రొడ్యూసర్ చాలా మంది ఉంటారు వెనక. ఉమ్, మీకు అర్థమవుతుందా? అవును. వాళ్ళని పట్టుకోండి ఫస్ట్. ఇప్పుడు మీరున్నారు, మీకు ఒక 50,000 మంది ఫాలో, 1,00,000 మంది ఉంటే మీకు ఆటోమేటిక్ మీకు ప్రమోషన్ చేయమని వస్తుంది. అవి కామనే, వస్తూనే ఉంటాయి. సో ఇది సహజంగా ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్కి ఆదాయం ఏంటి, ప్రమోషన్ చేస్తే డబ్బులు వస్తున్నాయి కదా అనుకుంటారు, కానీ బెట్టింగ్ యాప్ల వల్ల నష్టం జరిగిద్దా ఇవన్నీ చెప్పరు వాళ్ళు. కానీ ఫాలోవర్స్ లేని వాళ్ళకి కూడా వస్తున్నాయి సార్. అదే అంటున్నా, వాళ్ళు ఏం చెప్తారంటే మీకు డబ్బులు ఇస్తా అంటే ఆశ కదండి ఎవరికైనా. అవును. ఇప్పుడు వాళ్ళు ఒకటండి, ఎదుటివాడు మిమ్మల్ని మిస్ప్రైజ్ చేస్తాడు. ఏమని, అన్నా నువ్వు ఇట్లా చేయబా, అమ్మా నువ్వు ఇది చెయ్యమ్మా, ఇది ఇట్లా అనమ్మా, మనకి ఏం వద్దమ్మా, జస్ట్ 50,000 ఇస్తానమ్మా అంటే ఓకే, మనకేం తెలుసు, వాళ్ళకి లీగల్ నాలెడ్జ్ ఉండదు. ఇది నిజం, ఇది న్యాయమా అన్యాయం అనేది లీగల్ నాలెడ్జ్ ఉండదు. ఇప్పుడు వచ్చేసి లీగల్ నాలెడ్జ్ వచ్చేసింది, భయపడిపోతున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు అనుకూలంగా అందరు అనుకూలంగా చేసి బెట్టింగ్లు వద్దండి అవండి ఇవండి అని ఇప్పుడు అందరూ లెగుస్తున్నారు. అలా కాదు, మీకు స్టార్టింగ్లోనే మీకు ఒక బుద్ధి అనేది, సెన్స్ అనేది ఉంటుంది కదా. ఒక 50,000 ఊరిని ఎందుకు ఎత్తాడాడు? సరే అది పక్కన పెడదాం. ఆడేవాళ్ళు ఉంటారు, బెట్టింగ్ ఆడేవాళ్ళు ఉంటారు. బెట్టింగ్ ఆడేవాళ్ళు 10,000 పెడితే 1,00,000 రూపాయలు వస్తాయని చెప్పి ఇంత నాలెడ్జ్ వీళ్ళకి ఎట్లా వస్తుంది?